मंदिर का है, गाड़ी का नहीं। टेम्पल आप जा रहे हैं। హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీను వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే షిరిడీలో డేటు. ఇవాళ ఏం చేస్తున్నామంటే సిరిసింగనాపూర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం. సరే అక్కడికి వెళ్ళి సిరిసింగనాపూర్ ఎలా ఉందో మొత్తం చూపించి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో పదండి. మన సిరిసింగనాపూర్ వెళ్ళడాకైతే తుఫాన్ అయితే బుక్ చేసామండి. ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం అయితే ఎక్కేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తా పదండి. ఇప్పుడైతే ఎక్కేస్తున్నాం మన తుఫాను. ఇంకోండి ఫ్యామిలీ మొత్తం అయితే ఎక్కేశారు. ఇక్కడ కూర్చుంటాను. ఇప్పుడే మన హోటల్ నుంచి అయితే బయలుదేరాం. చూడండి ఫ్యామిలీ మొత్తం అయితే ఎక్కేశారు తుఫాన్. ఇప్పుడైనా గైస్ మనం స్టార్ట్ అయ్యాం మన తుఫాన్ లో. ఇవ్వండి ఫ్యామిలీ అందరూ అయితే ఎక్కేశారు. గైస్ ఇప్పుడే మళ్ళీ టిఫిన్ చేయడానికి అయితే మనం చిలకూరుపేటకి అయితే వచ్చేసాం. మళ్ళీ టిఫిన్ చేసి అయితే మళ్ళీ మన సిరిసింగనాపూర్ టూర్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇప్పుడేనండి టిఫిన్ చేసాం. టిఫిన్ చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం, కార్ ఎక్కుతున్నాం. ఇప్పుడైతే మళ్ళీ టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం కదా. ఇక్కడ నుంచి మరి ఎన్ని కిలోమీటర్లు మనకి తెలియదు, వెళ్ళాక చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, ఎంతసేపు పట్టిందని రూమ్ దగ్గర నుండి టిఫిన్ చేసిన తర్వాత. మనం సిరిసింగనాపూర్ వెళ్ళే దారిలో చూడండి నల్లద్రాక్ష తోట అయితే ఉంది. గైస్ మనం వెళ్ళేదారిలో చూడండి ఈ నది పక్కన 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అటొక పక్క టెంపుల్, ఇటొక పక్క టెంపుల్ ఉంది చూడండి. గైస్ ఇక్కడ చూడండి పూర్వ పద్ధతిలో మనకి గానుగులతో నూనె తీసేవాళ్ళు కదా ఎద్దులు తిప్పి, కానీ ఇప్పుడు ఇక్కడేమో చెరుకు రసం అయితే తీస్తున్నారు ఎద్దులతో. అదిగో చూడండి. ఆగే టైంలోకి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. గైస్ ఇక్కడైతే చూడండి చెరుకు రసం మండలి దగ్గర అయితే ఉయ్యాలు అయితే ఉన్నాయి. ఈ చెరుకు రసం తాగుతా అయితే ఉయ్యాలు వచ్చు.
ఇప్పుడే చూడండి సిరిసింగనాపూర్ అనే ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. గైస్ మన ముందు చూడండి చెరుకులో అయితే ఎద్దుల బండి అయితే తీసుకెళ్తుంది. చూడండి అటుపక్క ఎద్దు ఇటుపక్క ఎద్దు మోసుకెళ్తుంది. గైస్ మన ముందు అయితే ఒక టోల్ గేట్ కనబడుతుంది కదా, ఆ ఊర్లోకి వెళ్ళడానికి అయితే అక్కడ ఎంతమంది జనాలు వెళ్తే అంతమందికి అయితే డబ్బులు కట్టాలి. అంతమంది డబ్బులు కట్టించుకున్న తర్వాత టికెట్ ఇచ్చేది ఇంక మనల్ని అయితే ఊర్లోకి అయితే పంపుతారు. గైస్ గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్దాం. గుడిలోకి వెళ్ళే ముందు అయితే ఇనుప వస్తువులు అయితే ఏం తీసుకెళ్ళకూడదండి. అంటే బెల్ట్ ఇవంటి ఏమైనా ఉంటే అయితే బయటే పెట్టేసి అయితే గుడి లోపలికి వెళ్ళాలంట. అలా అని చెప్పేసి బయట వాళ్ళు అయితే చెప్పారు. సరే అండి అయితే ముందుకైతే స్టార్ట్ అయిపోదాం. కాళ్ళు అయితే కడిగేసుకుందాం పదండి. కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నామండి, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మొత్తం టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాం.